మనం శివుడికి ఎన్నో పుష్పాలతో పూజలు చేస్తాం. కానీ శివుడికి అత్యంత ప్రీతికరమైనది మరొకటి ఉంది. ఐశ్వర్యం నుంచి ఆయుర్దాయం వరకు, భక్తి నుంచి జ్ఞానం వరకు. ఆ దళానికి శాస్త్రంలో ఇంతటి మహిమ ఎందుకిచ్చారో, అసలు ఒక చెట్టు పువ్వు పూయకుండానే కాయనిస్తుందంటే మీరు నమ్ముతారా? ఒక దళం 3 ఆకులతో ఉండి శివుడి త్రినేత్రాన్ని, త్రిగుణాలను, త్రియాయుధాలను గుర్తు చేస్తుంది. అదే మారేడు చెట్టు. దాన్నే బిల్వ వృక్షం అని అంటారు. ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది? శివలింగంపై బిల్వ దళాన్ని ఎలా సమర్పించాలి? ఆ దళం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే ఈ వీడియో చూశాక మీరు బిల్వ దళాన్ని చూసే విధానమే మారిపోతుంది. లక్ష్మీదేవి తన కుడి చేతితో సృష్టించిన చెట్టే మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని అంటారు. మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకొని బొట్టు పెట్టుకునేవారు అప్పట్లో. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము 3గా ఉంటుంది కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శివ పూజకు అత్యంత శ్రేష్టమైనది ఈ మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వపత్రం అని అంటారు. మారేడు చెట్టుకు వచ్చే ఆకులు విశేషమైనటువంటి ఆకారంలో ఉంటాయి. 3 ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టే త్రిదళం అని అంటారు. ఇది 3 గుణాలకు ప్రతీకగా, సత్వరజస్తమో గుణములు, పరమశివుని 3 కన్నులుగా, 3 జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వ పత్రాలు ఎండినా కూడా శివ పూజలో ఉపయోగించుకోవచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. దళములు దళములుగా ఉన్న వాటిని కోసి శివ పూజ చేస్తారు. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అంటే అది 3 లేదా 9 ఆకులతో కలిసి ఉంటాయి. పుష్పములతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళములతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెను పట్టుకొని శివలింగం మీద సమర్పించాలి. మనకి శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం యొక్క ఈయన శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగంలో రాకపోవడం మొదలైన ఇబ్బందులు ఉంటే 3 ఆకులు కలిసి ఉన్న దళములను పట్టుకొని శివలింగానికి పూజ చేసేవారు. శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం ఈ 3ంటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడు శివుడు. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుడిని మారేడు దళములతో పూజించే వ్యక్తి 3 గుణములకు అతీతుడవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అమ్మ అలక్ష్మిని అంటే దరిద్రమును పోగొట్టెదవుగాక అని చెప్తాము. మనిషికి 3 గుణములు, 3 అవస్థలుంటాయి. 4వ దానిలోకి అంత సులభంగా వెళ్ళలేడు. అటువంటి జ్ఞాన సాధనలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమునకు మారేడు దళముతో పూజ చేసిన వారికి మాత్రమే దక్కుతుంది. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎప్పుడైనా ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. అసలు ఈ మారేడు దళానికి శివుడితో ఇంతటి అనుబంధం ఎలా ఏర్పడింది? దీనిని తెలియజేసే ఒక అద్భుతమైన కథ లింగ పురాణంలో మనకు చెప్పబడింది. పూర్వకాలంలో ఒకానొక వేటగాడు ఉండేవాడు. అతని జీవితం మొత్తం వేట మీదే ఆధారపడి ఉండేది. అతను అడవికి వెళ్ళడము, జంతువులను వేటాడడము, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకోవడము, అదే అతని యొక్క జీవితం. శివతత్వం అంటే ఏమిటో తెలియదు అతనికి. పూజా విధానం ఏంటో తెలియదు, మంత్రాలు ఎలా ఉచ్చరించాలో తెలియదు, ఉపవాసం ఎలా ఉండాలో తెలియదు, బిల్వదళం శివుడికి ఎందుకు ప్రీతికరమో కూడా తెలియదు. కానీ ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళిన అతను దారి తప్పిపోయాడు. చుట్టూ క్రూర మృగాల అరుపులు, ఒక సింహం అతని వెంట పడింది. తన ప్రాణం మీద భయం మొదలైంది. ఏం చేయాలో తెలియక చివరకు ఒక పెద్ద మారేడు చెట్టు కనిపించింది. వెంటనే ఆ మారేడు చెట్టు ఎక్కి ఒక కొమ్మపై కూర్చున్నాడు. తెల్లవారే వరకు ఇక్కడే ఉంటే ప్రాణాలతో బయటపడవచ్చు అనుకున్నాడు. చీకటి పడిపోయింది. సింహం కూడా వెళ్ళిపోయింది. పైగా వేటగాడికి నిద్ర వస్తుంది. ఒకవేళ నిద్రపోతే కింద పడిపోతానేమో అనుకున్నాడు. అందుకే మేల్కొని ఉండడానికి ఆ మారేడు చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి కిందకు వేయడం ప్రారంభించాడు. అతనికి తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని. అతను బిల్వదళాన్ని తెంచి క్రిందకు వేస్తున్నాడు. అది వేస్తుంటే శివలింగం మీద పడుతుంది. మరొక దళం కోశాడు. అది కూడా శివలింగం పైనే పడింది. ఇలా రాత్రంతా అతను తెలియకుండానే బిల్వదళాలతో శివలింగార్చన చేస్తూనే ఉన్నాడు. రాత్రి గడుస్తుంది. వేటగాడు మేల్కొనే ఉన్నాడు. ఆకలి, భయం, చలి అయినా నిద్రపోకుండా ఆ మారేడు చెట్టు పైనే ఉన్నాడు. అతని చేతిలో నుంచి బిల్వదళాలు కింద పడుతూనే శివలింగం మీద పడుతూనే ఉన్నాయి. అతనికి తెలియకుండానే ఉపవాసం జరిగింది, జాగరణం జరిగింది, బిల్వదళాలతో శివలింగార్చన కూడా జరిగింది. అయితే ఇవన్నీ అతను శివభక్తితో చేయలేదు. అతనికి ఆ విషయం తెలియదు. అయినా పరమశివుని యొక్క కృపకు ఆ రాత్రి అతను పాత్రుడయ్యాడు. ఇక్కడే మనకు ఒక గొప్ప సందేశం తెలుస్తుంది. తెల్లవారబోతుండగా ఒక జింక అక్కడికి వచ్చింది. వేటగాడు వెంటనే తన విలువను ఎక్కువ పెట్టాడు. జింక తన ప్రాణం కోసం వేడుకుంది. ఓరి వేటగాడా,
నా పిల్లలు ఇంట్లో ఉన్నారు, నా భార్య ఉంది, వారిని చివరిసారిగా చూసి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. వేటగాడు ఆశ్చర్యపోయాడు. చంపబోతున్న వాడి దగ్గరికి తిరిగి వస్తానని చెప్పేంత నిజాయితీ ఈ జంతువుకు ఎలా వచ్చింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంతసేపు ఆలోచించి దానిని వెళ్ళనిచ్చాడు. ఆ తర్వాత మరొక జింక వచ్చింది. అది తన కుటుంబాన్ని చూసి వస్తానని చెప్పింది. అది కూడా వెళ్ళిపోయింది. ఇలా ఆ రాత్రి అతని ముందుకు వచ్చిన ప్రతి జీవి అతని మనసులో ఏదో ఒక మార్పును కలిగించింది. వేట కోసం వచ్చిన మనిషి, కానీ తెల్లవారే సమయానికి అతని హృదయంలో కరుణ పుట్టింది, జాలి పుట్టింది. అతని చేతిలో ఉన్న ఆయుధం కంటే అతని మనసులో పుట్టిన దయ చాలా గొప్పదైంది. తాను కూర్చున్నది సాధారణమైన చెట్టు కాదని, అది బిల్వ వృక్షం అని, తాను కిందకు వేస్తున్నది సాధారణమైన ఆకులు కావని, అవి శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ దళాలని, తన కింద ఉన్నది సాధారణమైన రాయి కాదని, అది ఒక శివలింగం అని ఆ వేటగాడికి తెలియదు. అతను భక్తితో పూజ కూడా చేయలేదే, కానీ ఆ రాత్రి అతని జీవితం మొత్తం పూజగా మారిపోయింది. ఆ రోజు మహాశివరాత్రి. అందుకే మారేడు దళం అంటే కేవలం 3 ఆకులు కాదు, ఆ 3 ఆకులు మనకు ఎన్నో విషయాలను గుర్తు చేస్తాయి. త్రిగుణాలు, త్రినేత్రం, త్రియాయుధం, 3 జన్మల పాప సంహారాన్ని సూచించే బిల్వదళం. అందుకే మనం అంటాం ఏక బిల్వం శివార్పణం. మారేడు దళం 3 ఆకులుగా ఉండడంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం ఉందని శైవ సంప్రదాయం చాలా గట్టిగా చెప్తుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి, ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను కూర్చోబెట్టి భోజనం పెడితే, అలా చేసిన వ్యక్తికి 1,000,000 మందిని తీసుకొని వచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నదానం పెట్టిన ఫలితం లభిస్తుంది. అన్నదాన ఫలితం ఇవ్వబడుతుంది. మారేడు చెట్టు అంత గొప్పది. మరి మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలిగినది. అసలు మారేడు చెట్టు పేరులోనే అంత గొప్పదనం ఉంటుంది. మారేడు, తెలుగులో రాజు అనే ప్రకృతి పదం ఉంటుంది. రాజుకు రేడు అనే వికృతి పదం. మారేడు అంటే మారాజు అని అర్థం. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలోనే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే శివుడే మారేడు చెట్టు, మారేడు చెట్టే శివుడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు, అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే మనకు ఏది చేతనైనా కాకపోయినా మన జీవితమును పండించుకోవడానికి వాసన బలములను మనం ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి నిగ్రహించుకోలేకపోతే, మన మనసు ఈశ్వరాభిముఖం కావడానికి 3 విషయములను శాస్త్రంలో గట్టిగా చెప్పారు. అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయాలి. రెండవది రుద్రాక్షమాల ధరించాలి. మూడవది బిల్వ దళాలతో శివలింగానికి పూజ చేయడం. ఈ 3 పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు. ఒక గ్రామంలో ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతని దగ్గర శివుడికి సమర్పించడానికి విలువైనవి ఏమీ లేవు. పెద్దగా నైవేద్యం పెట్టే స్తోమత కూడా లేదు. అతని ఇంటి దగ్గర ఉన్నది ఒక బిల్వ వృక్షం. ప్రతిరోజు ఉదయం ఆ చెట్టు కింద కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మహామంత్రాన్ని జపించేవాడు. ఒకరోజు ఒక శివభక్తుడు అతని ఇంటికి వచ్చాడు. ఆ భక్తుడికి భోజనం పెట్టాలని అతని మనసు కోరింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి అన్నంతో అతనికి భోజనం పెట్టాడు. అది కూడా ఎక్కడో తెలుసా? బిల్వ వృక్షం నీడలో. అతను పెద్దగా యజ్ఞం చేయలేదు, కానీ ఆ శివభక్తుడికి ప్రేమతో అన్నదానం చేశాడు, అన్నం పెట్టాడు. శివ పురాణ బిల్వ మహాత్మ్యం ఇలాంటి సేవకు గొప్ప ఫలితాన్ని వర్ణించింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుడికి చేసే సేవ కంటే దేవుని యొక్క భక్తుడికి చేసే సేవ చాలా గొప్పది. మారేడు దళం మనకు నేర్పించేది ఒక్కటే: ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువును కేవలం వస్తువుగా చూడకూడదు, దాని వెనుక ఉన్న దైవత్వాన్ని గుర్తించాలి. 3 ఆకుల్లో కూడా శివుని తత్వాన్ని దర్శించగలిగితే అదే నిజమైన భక్తి. ఈ రోజు మనం తెలుసుకున్నది మారేడు చెట్టు మహిమ మాత్రమే కాదు, మనసును ఈశ్వరాభిముఖంగా చేసుకునే ఒక మార్గం. భస్మధారణ, రుద్రాక్ష ధారణ, బిల్వ దళాలతో శివార్చన, ఇవి మన సంప్రదాయంలో ఎంత గొప్పగా చెప్పబడ్డాయో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. 3 ఆకులు మనకు 3 గుణాలను గుర్తు చేస్తాయి. కానీ శివారాధన యొక్క అంతిమ లక్ష్యం ఆ 3 గుణాలను దాటి జ్ఞానస్థితి వైపు ప్రయాణించగలగడం. అందుకే బిల్వదళం కేవలం పూజా ద్రవ్యం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సంకేతం. కాబట్టి ఈ మహిమాన్వితమైనటువంటి బిల్వదళాన్ని ఎప్పుడైనా శివలింగంపై సమర్పించేటప్పుడు 3 ఆకులను మాత్రమే చూడకండి, అందులో త్రినేత్రుడైన పరమేశ్వరుణ్ణి దర్శించండి. భక్తితో సమర్పించిన ఒక్క బిల్వదళం కూడా మనలోని అహంకారాన్ని తగ్గించి మనసును శివుని వైపు నడిపించుగాక. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, మీరెప్పుడైనా శివలింగానికి బిల్వ దళాలతో పూజ చేశారా చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ధరించండి. హర హర మహాదేవ శంభో శంకర.